ఈశాన్య రాష్ట్రాలలో కురుస్తున్న కుండపోత వర్షాలకు వరదలు పోటెత్తడంతో 25 మంది వరకు మరణించారు. అధికారిక సమాచారం ప్రకారం అస్సాం రాజధాని గౌహతిలో మట్టి కూరుకుపోయి 5గురు చనిపోయారు. అందులో 3 ఒకే కుటుంబానికి చెందినవారు ఉన్నారు. గోలాఘాట్, లక్ష్మీపూర్ జిల్లాలలో వరదల కారణంగా మరో 3 మృతి చెందారు. అరుణాచల్ ప్రదేశ్లో ఒక వాహనం వరద నీటిలో కొట్టుకుపోయిన ఘటనలో 7గురు మరణించగా మరో 2 వేరువేరు ఘటనల్లో మునిగి చనిపోయారు. ఈ రాష్ట్రంలో మొత్తం 9 మంది మృతి చెందారు. మిజోరం, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాలలో గత 24 గంటలలో 8 మంది మృతి చెందారు. వరదలే దీనికి కారణమని అధికారులు పేర్కొన్నారు. మణిపూర్లో 3 రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల వల్ల ఇంపాల్ నగర జీవితం స్తంభించింది. ఇంపాల్ నది ఒడ్డున నివసిస్తున్న వారికి అధికారులు తరలిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర సిక్కింలో సుమారు 1500 మంది పర్యాటకులు భారీ వర్షాల వల్ల అక్కడే చిక్కుకుపోయారు. మంగన్ జిల్లా తీస్తా నదిలో పర్యాటకులు ప్రయాణిస్తున్న వాహనం పడిపోవడంతో ఒకరు మృతి చెందారు. 2 గాయపడ్డారు. మరో 8 మంది గల్లంతయ్యారు. అస్సాంలో భారీ వర్షాల వల్ల 17 జిల్లాలు ప్రభావితమయ్యాయి. లక్ష్మీపూర్ ఒక్క జిల్లాలోనే ఏకంగా 40,000 మందికి పైగా వరద బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా వాతావరణ శాఖ మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం వరద